హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ టు అవర్ ఛానల్. టాపిక్ వచ్చి టీఎస్ సంబంధించి మాకు పాల్సెట్ 2024 సంబంధించి వెబ్ ఆప్షన్ కౌన్సిలింగ్ అయితే ఏ విధంగా పెట్టుకోవాలో కూడా ఈ వీడియో అయితే డీటెయిల్ చెప్తాను. సో వీడియోని ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. సో వీడియోని వచ్చేసి లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు వీడియోని లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి. ఈ వీడియో చేయడానికి చాలా కష్టపడుతున్నా. సో ప్లీజ్ ఒక లైక్ చేసి చాలా సపోర్ట్ అయితే ఉంటుంది. ఒక 100 లైక్ స్టాటస్‌న ఫాస్ట్‌గా లైక్ చేయండి. సో మనం మెయిన్‌గా చూసుకుంటే పాల్సెట్ వెబ్ ఆప్షన్‌కి సంబంధించి అయితే మనకు టుడే నుంచి అయితే 27th వరకు అయితే ఒక వెబ్ ఆప్షన్ అయితే పెట్టుకోవచ్చనమాట. సో ఇక మీరు చూడండి, ఫస్ట్ అయితే మీరు అఫీషియల్ వెబ్‌సైట్‌లో మనకు ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఈ విధంగా దీనికి సంబంధించి లింక్ కూడా డిస్క్రిప్షన్‌లో అయితే ఇస్తాను. ఒకసారి అయితే చెక్ చేసుకోవచ్చు మీరు. సో ఇక్కడ మనకు క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అయితే కనబడుతుంది కదా! సో ఇక క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అయితే మీకు ఆప్షన్ అయితే ఎనేబుల్ అయితే అవుతుంది. ఒకసారి చూడండి. సో ఇక క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఇక్కడ వచ్చేసి మీకు ఆర్ఓసీ ఫార్మ్ నంబర్ అయితే ఉంటుంది. ఆ యొక్క నంబర్‌ని అయితే ఇక్కడైతే ఎంటర్ చేయాలి. సో ఇక్కడ మనకు ఆర్ఓసీ ఫార్మ్ నంబర్ అంటే ఏంటంటే, మీకు ఏదైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు మీరు సెంటర్‌కి అయితే వెళ్తారో అక్కడ ఒక ఫార్మ్ అయితే ఇస్తారు. ఆ యొక్క ఫార్మ్‌లోనైతే ఈ యొక్క ఆర్ఓసీ నంబర్ అయితే ఉంటుందన్నమాట. ఈ యొక్క ఆర్ఓసీ నంబర్‌ని అయితే ఎంటర్ చేయాలి. తర్వాత మీ యొక్క టీఎస్ పాలిసీకి సంబంధించి హాల్ టికెట్ నంబర్‌ని కూడా ఇక్కడైతే ఎంటర్ చేయండి. తర్వాత మీ యొక్క ర్యాంక్ అయితే ఎంటర్ చేయండి పాలిసీకి సంబంధించి. అలాగే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎంటర్ చేసి కిందన మీకు కనబడుతుంది కదా జనరేట్ పాస్వర్డ్ అని. సో దాని మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా అయితే వస్తుంది. సో నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి మాకు మీరు పాస్వర్డ్‌ని అయితే జనరేట్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి మీరు ఇక్కడ పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకుంటారు కదా! ఒక పాస్వర్డ్ అనేది. సో ఆల్రెడీ మీరు ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని ఉంటారు. ఆ యొక్క పాస్వర్డ్‌ని వచ్చేసి మీకు ఇక్కడ స్టెప్ 2లో అయితే మీకు ఇక్కడ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయాలి. సో ఎంటర్ యువర్ పాస్వర్డ్ అని అయితే కనబడుతుంది కదా! సో తర్వాత మీకు అక్కడ కిందన జనరేట్ పాస్వర్డ్ అని అయితే కనబడుతుంది. ఆ యొక్క ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే మీకు అయితే ఇక్కడ పాస్వర్డ్ అయితే మీరు క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్‌ని అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ మీకు ఒకసారి పాస్వర్డ్‌ని అయితే ఇస్తారు కదా! మళ్ళీ అదే పాస్వర్డ్‌ని అయితే ఎంటర్ పాస్వర్డ్ అనేది ఇస్తుంది. మళ్ళీ మరొకసారి అయితే ఎంటర్ చేయాలి. తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. సో మీరు ఏదైతే కౌన్సిలింగ్‌లో మొబైల్ నెంబర్ అయితే ఇస్తారో ఆ యొక్క నెంబర్‌ని అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. సో ఆ యొక్క నెంబర్‌కి ఓటీపీ గాని, లాగిన్ ఐడీ గాని అన్నీ వస్తాయన్నమాట. సో ఆ యొక్క నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత మీ యొక్క ఈమెయిల్ ఐడీని అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ మీకు పాస్వర్డ్ అనేది కనబడుతుంది కదా! సేవ్ పాస్వర్డ్ అని. సో దాని మీద క్లిక్ చేసిన వెంటనే ఆ యొక్క ప్రాసెస్ అయితే అయిపోతుంది. తర్వాత నెక్స్ట్ వచ్చి స్టెప్ 3 అయితే మీరు చేయాలి లాగిన్. సో చాలామంది అయితే మనకు స్టెప్ 3లోకి వెళ్ళే ముందు అయితే స్టెప్ 2 గురించి ఒకసారి చెప్తాను. సో చాలామంది అయితే పాస్వర్డ్ అయితే మర్చిపోయానని నాకు గుర్తులేదని అయితే అంటారు కదా! సో వాళ్ళైతే పాల్సెట్ వాళ్ళకైతే టీఎస్ పాల్సెట్ వాళ్ళకైతే మీరు మళ్ళీ వచ్చేసి ఏం చేయాలంటే మీ యొక్క పాస్వర్డ్ అయితే మాకు పంపించండి అనేది ఒక మెసేజ్ అయితే చేయాలి. సో యొక్క నెంబర్ కూడా ఇక్కడ పైన కనబడుతుంది కదా డిస్ప్లే మీద. సో ఆ యొక్క నెంబర్‌కి అయితే ఈ విధంగా కిందన చూపించే విధంగా అయితే మీరు చేయాలి. మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి. తర్వాత మొత్తం అయిన తర్వాత మీకు సో యొక్క క్యాండిడేట్ లాగిన్ మీద అయితే క్లిక్ చేయండి. క్యాండిడేట్ లాగిన్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. సో ఆల్రెడీ ఇక్కడ చూపిస్తున్నారు కదా! మనకు నెంబర్ కూడా ఇచ్చారు. లాగిన్ ఐడీకి సంబంధించి కూడా ఏ విధంగా ఉంటుంది. సో ఒకవేళ మర్చిపోతే కూడా ఏ విధంగా జనరేట్ చేసుకోవాలో కూడా మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో టోటల్‌గా అయితే ఇక్కడైతే ఒకసారి చూడండి. సైడ్ స్క్రోల్ చేస్తే ఇక్కడ మీరు చూడండి క్యాండిడేట్ లాగిన్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీ యొక్క లాగిన్ ఐడీ అయితే ఎంటర్ చేస్తారు. అంటే మీకు ఏదైతే ఒక మెసేజ్ అయితే వస్తుందో ఆ యొక్క మెసేజ్‌లో అయితే లాగిన్ ఐడీ అయితే ఉంటుంది. సో యొక్క లాగిన్ ఐడీ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ పాలిసీకి సంబంధించి ఎంటర్ చేయండి. తర్వాత మీ యొక్క పాస్వర్డ్ ఏదైతే ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకుంటారో ఆ యొక్క పాస్వర్డ్‌ని కూడా ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉంటుంది కదా! ఆ యొక్క డేట్ ఆఫ్ బర్త్‌ని కూడా ఇక్కడ ఎంటర్ చేయండి. కిందనైతే మీకు ఒక క్యాప్చా అయితే ఇస్తారు. ఆ యొక్క క్యాప్చాని అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత కిందన మీకు సైన్ ఇన్ అని అయితే కనబడుతుంది కదా! సో సైన్ ఇన్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు స్టెప్ 4కి అయితే వస్తారనమాట. ఇక్కడ వచ్చేసి మీకు వాలిడ్ యువర్ అకౌంట్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. కిందనైతే చూడండి మీకు కిందన ఈ విధంగా అయితే కనబడుతుంది కదా! వెరిఫై ఓటీపీ ఆన్ యువర్ మొబైల్. సో మీ యొక్క మొబైల్‌కి అయితే మొత్తం పైన 3 ప్రాసెస్ కంప్లీట్ చేసిన తర్వాత 4థ్ ప్రాసెస్‌కి వచ్చేలోపు మీకు ఒక మెసేజ్ అయితే వస్తుందనమాట. సో మీకు ఒక ఓటీపీ అయితే వస్తుందనమాట. సో ఆ యొక్క ఓటీపీని అయితే ఇక్కడ ఎంటర్ చేసి కింద మీకు టిక్ మార్క్ అయితే కనబడుతుంది కదా! డిక్లరేషన్ అనేది. సో టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత ఇక్కడ కిందన చూడండి క్లిక్ హియర్ ఆప్షన్ ఎంటర్ అయితే కనబడుతుంది కదా! సో దాని మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీకు కిందన 5థ్ ప్రాసెస్‌లోకి అయితే వస్తారు. ఇదైతే చాలా కేర్‌ఫుల్ అనమాట. ఇక్కడ నుంచి చాలా జాగ్రత్తగా అయితే వినండి. ఒకవేళ ఏ మిస్టేక్ చేసినా సరే మీకైతే సీట్ అయితే రాదు. ఒకవేళ మీరు అనుకున్న కాలేజ్‌లో కూడా సీట్ రాకపోవచ్చు. సో అందుకు చెప్తాను కరెక్ట్‌గా అయితే వినండి. సో ఈ విధంగా వచ్చిన వెంటనే ఇక్కడ చూడండి మనకు సెలెక్ట్ డిజైర్డ్ డిస్ట్రిక్ట్స్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ టోటల్‌గా చూడండి మీకు అంటే మీకు ఓయూ అని ఇస్తుంది. అంటే ఉస్మానియా యూనివర్సిటీ స్టేట్ వైడ్ పాలిటెక్ ఎస్‌డబ్ల్యూ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి మీకు ఇక్కడ మీరు ఏ డిస్ట్రిక్ట్‌లో జాయిన్ అవుదాం అనుకుంటున్నారు. అంటే ఏ డిస్ట్రిక్ట్‌లో ఉన్న కాలేజ్‌లో జాయిన్ అవుదాం అనుకుంటున్నారో ఇక్కడైతే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి మాకు హైదరాబాద్ అనేది సెలెక్ట్ చేసుకున్నారు. ఖమ్మం అనేది సెలెక్ట్ చేసుకున్నారు. సో భద్రాద్రి అనేది కూడా అక్కడ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో టోటల్‌గా వచ్చేసి ఇక్కడ మాకు ఏవైతే కావాలో ఏ యొక్క డిస్ట్రిక్ట్‌లో కావాలో ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోవచ్చనమాట. సో ఇదంతా సెలెక్ట్ చేసుకున్న తర్వాత స్టెప్ 6 ప్రాసెస్‌లోకి అయితే మీరు వస్తారు. ఇదైతే మనకు చాలా ఇంపార్టెంటు. సో ఇక్కడ చూడండి మీకు కలర్స్ కూడా చూపిస్తున్నా. ఫస్ట్ వచ్చి చూడండి మనకు ఇక్కడ ఏదైతే మనకు లైట్ బ్లూ కలర్‌లో కనబడుతుందో అదైతే గవర్నమెంట్ అనమాట.
సో ఏదైతే మీకు స్కిన్ కలర్‌లో కనిపిస్తుందో అదైతే గర్ల్స్ అనమాట. ఏదైతే లైట్ గ్రీన్ కలర్‌లో కనిపిస్తుందో అదైతే మైనారిటీ. సో నీకు బాగా లైట్ గ్రీన్‌లో కనిపించేది ప్రైవేట్ అనమాట. ప్రైవేట్ కాలేజు. సో ఇక్కడొచ్చేసి మీకు లెఫ్ట్ సైడు టీఎస్ హాల్ టికెట్ నెంబర్ అయితే కనబడుతుంది. అలాగే రైట్ సైడ్ మీ యొక్క నేమ్ అయితే కనబడుతుంది. సో ఈ 2 మీవో కాదో ఒకసారి అయితే చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత మీరేదైతే ఇంతకుముందు స్టెప్ 5లోని ఏదైతే డిస్ట్రిక్ట్ అయితే సెలెక్ట్ చేసుకున్నారో ఆ యొక్క డిస్ట్రిక్ట్ సంబంధించి అయితే మీకు చూపిస్తుంది టోటల్‌గాను. నేనైతే హైదరాబాద్ సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి అన్నీ హైదరాబాద్ అయితే చూపిస్తున్నది. అలాగే మనకు కిందన చూడండి ఇక్కడైతే మీకు ఏ డిస్ట్రిక్ట్‌లో కావాలో మొత్తం ఇస్తారు. సో తర్వాత మీకు ఇక్కడ కాలేజ్‌ని ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలంటే ఇక్కడ కొన్ని బ్రాంచెస్ అయితే కనబడతాయి. త్రిబుల్ ఈ అని మనకైతే సీఎస్‌సి అని, ఈసీఈ అని, అలాగే సీఎంఈ అని ఈ విధంగా అయితే కొన్ని బ్రాంచెస్ అయితే ఉంటాయన్నమాట. సో ఇక్కడ మీరు ఏది కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి చూడండి నేను 1, 2, 3, 4, 5 అనే విధంగా నేనైతే మొత్తం సెలెక్ట్ చేసుకున్న అన్ని బ్రాంచెస్ సంబంధించి కూడా మీరు కూడా ఇలాగే సెలెక్ట్ చేసుకోవాలి. 1, 1 అని చెప్పి అన్నిటికి సెలెక్ట్ చేసుకోకూడదు. 1 తర్వాత 2 తర్వాత 3, 4 ఆ విధంగా మీరు మాక్సిమం ఒక 15 ఆర్ 30 కాలేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మీకు మంచి కాలేజ్‌లో సీట్ వస్తుంది. ఇక్కడ ఎస్పెషల్ చెప్పేదైతే ఫస్ట్ గవర్నమెంట్ కాలేజ్ అయితే ప్రయారిటీ అయితే ఇవ్వండి. మీ ర్యాంక్‌కి గవర్నమెంట్‌లో సీట్ రాకపోతే ఏదైతే మీరు బెస్ట్ కాలేజ్ అనుకుంటారో ప్రైవేట్ కాలేజు, గవర్నమెంట్ కాలేజ్ అన్నీ ఇచ్చిన తర్వాత అప్పుడు ప్రైవేట్ కాలేజ్ అయితే ఇవ్వండి. 100% అయితే సీట్ అయితే వస్తుందనమాట. తర్వాత ఇక్కడ మనకు వెబ్ ఆప్షన్స్ అన్నీ ఇక్కడ నంబర్స్ అన్నీ ఇచ్చేసిన తర్వాత ఏ కాలేజ్ సెలెక్ట్ చేసుకొని అన్నీ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు పైన కనబడుతుంది కదా! సేవ్ ఆప్షన్స్ అని చెప్పి ఈ యొక్క సేవ్ ఆప్షన్స్ మీద అయితే క్లిక్ చేయండి. సో సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ ఏవైతే మీరు ఆప్షన్స్ అయితే పెట్టుకున్నారో అవన్నీ కూడా సెలెక్ట్ అయితే అయిపోతాయన్నమాట. సో మొత్తం అన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేను ఏ కాలేజ్ పెట్టుకున్నాను అని అయితే చూడాలని ఉంటుంది కదా! సో తర్వాత అక్కడ ఏం చేస్తారంటే వ్యూ ప్రింట్ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన వెంటనే ఇదిగోండి మీరు ఏ కాలేజ్ అయితే సెలెక్ట్ చేసుకున్నారో టోటల్‌గా మీకు ఒక ప్రింట్ అయితే వస్తుందనమాట. సో ఇదనమాట మనకు వెబ్ ఆప్షన్ పెట్టుకునే విధానం. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సో మన ఛానల్ ఏమైనా ఫస్ట్ టైం విజిట్ చేసినావు అంటే సో సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్వాలేదు కానీ వీడియోని లైక్ చేయకపోతే సో ప్లీజ్ లైక్ చేసి ఈ వీడియోని వచ్చేసి మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. వాళ్ళకి ఇంత డీటెయిల్‌గా కూడా ఎవరు చెప్పరు కాబట్టి సో నా యొక్క ఎక్స్‌ప్లనేషన్ కూడా ఏ విధంగా ఉందో ఒకసారి అయితే కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే సరే కిందన కామెంట్ చేయండి. సో నేనైతే రిప్లై అయితే ఇస్తాను. ఎందుకంటే వెబ్ ఆప్షన్‌లో చాలా మిస్టేక్స్ అయితే వస్తాయి కాబట్టి సో నేనైతే రిప్లై ఇస్తాను. సో థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హావ్ ఎ నైస్ డే.